కానిస్టేబుల్ సెలెక్ట్ అవడంపై దాన్ని మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి. మేము పడిన కష్టానికి ఫలితం వచ్చిందని అనుకుంటున్నాం. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ఈ రోజు ఉద్యోగానికి సీఎం చేతుల మీదకి అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకుంటాం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాబ్ లోకి వచ్చాను. ఇంకా ఫర్దర్ గా కూడా అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని తొందరగా ముందుకు తీసుకొచ్చి మాకు ఉపాధి కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకొస్తున్నందుకు సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మేము నిరుద్యోగులుగా ఇంకా మమ్మల్ని కంటిన్యూ చేయకుండా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని, మమ్మల్ని సర్వీస్ లోకి తీసుకురావాలని, మాకు జాబ్లు ఇచ్చి మాకు కూడా ఒక గుర్తింపునివ్వాలని మమ్మల్ని గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉందండి. అలాగే కష్టపడి చదివించామండి, చేతి పని మీద చదివించాము. ఇలా ఉద్యోగంలో మరి చంద్రబాబు గారి ద్వారాగా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తుని మాకు కల్పించి ఎన్నో మేలు చేశారు. అమ్మాయికి ఉద్యోగం అంటే ఆ కోర్టులో గొడవలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నా కానీ గవర్నమెంట్ అవన్నీ తొలగించి పిల్లలకి ఉద్యోగం ఇవ్వటం మీకు ఎలా అనిపించింది? పేరెంట్ పిల్లలకి ఉద్యోగం ఇవ్వటం చాలా సంతోషంగా ఆనందంగానే ఉందండి. ఎంతో కూడా రాబోయే భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎంతో మేలుకరంగా ఉంటది, ఎంతో సంతోషంగా ఉంటది. కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ కల్పించాడు, ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కానిస్టేబుల్ గా కొట్టారు, కానిస్టేబుల్ కొట్టిన సంతోషంగా ఉంది. 3 సంవత్సరాల కష్టం ఈ రోజు దక్కపోతుంది. సీఎం సార్ కి థ్యాంక్స్ చెప్పబోతున్నాను. ఎందుకని? ఎందుకంటే 3 సంవత్సరాల కష్టం నుంచి కూటమి ప్రభుత్వం వచ్చి మాకు మంచి అవకాశం ఇచ్చి మంచి తొందరగా రిక్రూట్మెంట్ చేయడం వల్ల జాబ్ లో జాయిన్ పత్రాలు తీసుకోవడం జరగబోతుంది. ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాలు తినపోయినా ఉన్నా లేకపోయినా తొందరగా సీఎం సార్ లోకేష్ గారు చెప్పిన మాటకి నిలబెట్టుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోబోతుంది. గెలిచినప్పుడు ఇలా చేస్తారని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదు, కానీ ఇలా చేస్తారని ముందే చెప్పారు లోకేష్ సార్ గారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు సార్ గారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సీఎం గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పుకోబోతున్నాను. ఎందుకంటే ఇవాళ 3 సంవత్సరాల నుంచి కష్టంతో ఇలా ఫలితం వచ్చింది. ఎంతో కష్టపడి వచ్చాము. ఈ రోజు మీరు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల తడుపు నోటిఫికేషన్లు ఉంటాయి. అది పడే ఆస్పిరెంట్ కి తెలుస్తుంది ఆ బాధ అనేది. అంటే గవర్నమెంట్ యువతకి ఉద్యోగాలకు వెళ్తారని నమ్మకం మీకు ఉందండి. ఎందుకంటే ముందు రాగానే డిఎస్సీని క్లియర్ చేశారు. తర్వాత మళ్ళీ ఇది లాంగ్ పెండింగ్ ఉన్న దాన్ని కూడా కోర్టు కేసులు ఉన్నప్పటికీ దీన్ని క్లియర్ చేసి ఈ రోజు ఇస్తున్నారు. మేము మళ్ళీ రేపు 22న మా రెస్పెక్ట్ మేము వెళ్లాల్సిన డిటీసీలకి పంపించడానికి మాకు ఆల్రెడీ మెమరాండం డేట్స్ కూడా రావడం జరిగింది. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వడం మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ కూటమి ప్రభుత్వం త్వరగా ఫాస్ట్ గా చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత ఫాస్ట్ గా చేయడం అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ చంద్రబాబు గారు, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు. కేసులు ఉన్నా కానీ చాలా మంది ఇది పక్కన పెట్టేస్తారు, కొత్త రిక్రూట్మెంట్ చేస్తారు. మేము అదే భయపడాము, కానీ ఆయన చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆయన మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారికి అయితే చాలా ధన్యవాదాలు సార్. మీకైతే నేను ఎంత చెప్పినా అసలు చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా ధన్యవాదాలు. మీ అమ్మాయికి జాబ్ రావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఇవి కేసులు కోర్టు కేసులో ఉన్నాయి, చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయినాయి. ఇప్పటి వరకు అయితే జాబ్లు ఏమీ లేవండి అసలు. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు మా అమ్మాయికి ఈ పోలీస్ రావడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేము ఎన్నిసార్లు చెప్పినా అది చాలా తక్కువే. ఈయన తొందరగా తీసారు. అదే డిఎస్సి తర్వాత మళ్ళీ ఇప్పుడే పోలీసులకి 5,000 పైచులకి అంటే 6,000 దాకా పోస్టులు తీయడం అంటే మీకు ఎలా అనిపించింది? మాటలేం కాదండి అసలు. ఇన్ని పోస్టులు అయితే ఎప్పుడు తీయలేదు. ఈ ప్రభుత్వంలో అయితే ఇన్ని పోస్టులు తీయడం, అది కూడా ఆడపిల్లలకి రావడం చాలా కష్టతరం. కానీ మా ఆడపిల్లలకి ఇలా వచ్చినందుకు కూడా మేము చాలా ఏజెన్సీలో ముఖ్యంగా మా అల్లూరు జిల్లాకి రావడం అయితే వింతగానే ఉంది మాకైతేను. చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు సార్. మీరు మళ్ళీ మాకు సీఎం గా మేము చూడాలి, మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. మేమైతే భారీగా సభ ఏర్పాటు చేసి కానిస్టేబుల్ అందరికి గౌరవంగా నియామక పత్రాలు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఊహించారు. మళ్ళీ యాక్చువల్లీ నాది డిగ్రీ అయిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. 2022లో నోటిఫికేషన్ వచ్చిందని సంతోషంలో అప్లై చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నాం. తర్వాత అది పెండింగ్ పెట్టి ఏదో కోర్టు కేసులు వేసి అది చాలా ఇబ్బంది పడినాము. తర్వాత కేసు క్లియర్ చేసి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈ రోజు నియామక పత్రాలు త్వరగా అందించి మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సభ ఏర్పాటు చేసి మా కోసం పెడుతున్నందుకు చాలా సంతోషం.
ఊహించారు ఇంత భారీ సభతో కానిస్టేబుల్ కి ఏ గవర్నమెంట్ చేయలేదు అంటున్నారు, చేశారని ఊహించారు ఎలాగా? అంటే మేము అనుకున్నాం కానీ ఇంత బాగా జరిగిద్దని అనుకోలేదు, కానీ చాలా బాగా జరిగింది. ఇలా హోమ్ మినిస్టర్ మేడం గానీ, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు గానీ, సీఎం సార్ గానీ ఇట్లా దగ్గరగా చూడడం ఫస్ట్ టైం. ఇలాంటి మీటింగ్స్ కి అటెండ్ అవడం కూడా చాలా ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత బాగా జరుగుతుంది ఇదంతా చూడడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. 2022లో చాలా ఫేస్ చేస్తున్నారట, ఇంకా అయిపోయింది హోప్ వదులుకునే వేళ చాలా ఫాస్ట్ గా చేసిందట కూటమి ప్రభుత్వం, నిజమే? చాలా ఫాస్ట్ గా చేసింది మేడం. అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి దీని మీద, వాటిని సార్ట్ అవుట్ చేయటం గానీ, అట్లాగే మళ్ళీ ఇంకా దాని గురించి ముందుకు తీసుకెళ్లడం, ఈవెంట్స్ గురించి గానీ, అట్లాగే మెయిన్స్ ఎగ్జామ్ గానీ అంతా చాలా ఫాస్ట్ గా జరిగింది. ఈ కేసెస్ అన్ని క్లియర్ అయిపోయిన దగ్గర నుంచి అయితే మాత్రం అంతా ఫాస్ట్ గానే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మేము ఈ 3 years పడిన స్ట్రగుల్ ని వాళ్ళు మా కళ్ళారా చూశారు. అలాంటిది ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఇలాగా సన్మానిస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఏం చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు? చాలా థ్యాంక్స్ మేడం అందరికీ కూడా. కూటమి ప్రభుత్వం ఎంత వీలైతే అంత త్వరగా, నిజంగా మేడం. ఎందుకంటే లేడీస్ గా ఉమెన్ పీసీస్ అంటే కొంచెం చిన్న తక్కువ చూపు ఉంటది, బట్ కానీ మేము ఆడపిల్లలుగా చాలా ఎదిరించి ముందుకు వచ్చాము. అందరూ కూడా మీకు జాబ్ రాదు, 3 years అయిపోయింది, జాబ్స్ లేవు అన్న సమయంలో కూటమి ప్రభుత్వం మా తరపున పోరాడి న్యాయపరమైన అడ్డంకులని తొలగించి మాకు ఈ ఉద్యోగాలను కల్పించారు. అందరికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, అందరికీ కూడా మాకు ఎలాగైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు. జాబ్ వచ్చినందుకు మేము ఇద్దరం అమ్మాయిలవి. మా ఫాదర్ కి కూడా, మా ఫాదర్ అందరూ ఎందుకు అమ్మాయిలు, నీకు ఎందుకు అమ్మాయిలు అని అందరూ ఏడిపించేవారు. బట్ ఇప్పుడు మా ఊరోళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఊరంతా కూడా చాలా బాగా మమ్మల్ని అభినందించారు. చాలా థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది దీన్ని క్యాన్సిల్ చేసేస్తారు, ఇది రద్దు అయిపోతుంది, మీకు మళ్ళీ నోటిఫికేషన్ పెడతారు, ప్రిలిమ్స్ అయిన వాళ్ళందరూ రద్దు కాబడతారని చాలా చెప్పారు. మేము టెన్షన్ పెట్టుకున్నాం, బట్ వాళ్ళు బాగా చేశారు. వాళ్ళే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇంత పెద్ద హంగామా చేసి చాలా బాగా చేశారు. 2 days నుంచి మమ్మల్ని భరిస్తూ వచ్చి మరి ఈ రోజు మా విజయాన్ని వాళ్ళు సంబరం చేసుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడుకి చాలా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఆగిపోయిన తర్వాత కానిస్టేబుల్ హోప్స్ ఇంకా లేదు మాకు లైఫ్ అని అనుకున్నారట, కానీ ఇప్పుడు నెరవేరడం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? చాలా సంతోషంగా ఉందండి. కూటమి ప్రభుత్వానికి అయితే ఆస్పిరెంట్స్ అందరి తరపు నుంచి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక నిరీక్షణ లాంటిది. నిజం చెప్పాలి అంటే ఒక ఎగ్జామ్ కోసం 3 సంవత్సరాల పైన నిరీక్షిస్తామంటే సింపుల్ గా చెప్పలేం, కానీ ఆ భావం మేము వ్యక్తం చేయలేము. మాకంటే కూడా మా తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళలో ఒక ఆనందంతో కూడిన కన్నీళ్లు చూస్తుంటే అలాంటి క్షణం మేము మళ్ళీ ఇంకొకసారి తెప్పించాలని ఇంకా ఆశగా ఉంది. దాదాపుగా 6014 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 6014 కుటుంబాల నుంచి మా ఆస్పిరెంట్ తరపు నుంచి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నారు. కానిస్టేబుల్ కి గతంలో ఆశలు వదులుకున్న తర్వాత ఇప్పుడు కనుక ఆశలు చిగురించినాయి అంటున్నారు, నిజమేనా? కానిస్టేబుల్ నిజమేనండి. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం రావడం వల్ల మాకు చాలా మేలు కుదిరింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. చాలా మంది 6,100 మంది ఉద్యోగాలు అయ్యంటే చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఎస్సి తీయడం వల్ల మాకు ఒక అనుభవం వచ్చింది, హోప్ వచ్చింది. దాని ద్వారా మేము చాలా ఆనందపడ్డాం. కూటమి వచ్చింది, మాకు విజయాన్ని సాధించింది. మళ్ళీ జగన్ వచ్చుంటే ఎలా ఉండేది? జగన్ వచ్చుంటే మేము వీళ్ళని ఇబ్బందులు పడినట్టు అప్పుడు అలాగే ఇబ్బంది పడుతూనే ఉంటాం. బాబు గారికి ఏం చెప్పాలనుకుంటారు? మేము మా 6,100 తరపున అందరు కృతజ్ఞతలు చెప్పాలి. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యావు, మీకు ఎలా అనిపిస్తుంది? పేరంపేట విలేజ్ అండి. నా పేరు రాజ్యలక్ష్మి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, ప్రజెంట్ ఏలూరు డిస్ట్రిక్ట్ అండి. అది అసలు ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ అనేది ప్రొలాంగ్ అవుతూనే వచ్చిందండి. కానీ ఎన్నో కేసులు ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని క్లియర్ చేసి ఎట్టకేలకు మాకు అంటే ఇప్పుడు వరకు లేని విధంగా మాకు అధునాతనమైన శిక్షణ ఇవ్వబోతున్నందుకు సీఎం సార్ కి ఎంతో మేము రుణపడి ఉంటామండి. డిసెంబర్ 22 నుంచి మీరు ట్రైనింగ్ వెళ్తున్నారు. రేపు ప్రజల్ని రక్షించే పోలీసులు మీరు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ఇంకా గ్రేట్ఫుల్ గా ఉందండి మాకైతే. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నది మేము వేరు, ఇప్పటి నుంచి ఉన్నది డిసిప్లినరీ జాబ్ కాబట్టి ఇది రేపొద్దున్న ఎలాగా నడపాలి ఈ యొక్క సమాజాన్ని అనేదంతా మా చేతుల్లోనే ఉంది. కాబట్టి మేము ఇంకా ట్రైనింగ్ లో నేర్చుకుని ఇంకా ఈ సేవ ఎలా చేయాలో మొత్తం అంతా మా చేతుల్లో ఉంటది. కాబట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళి మంచిగా దేశ
దేశానికి సేవ చేయాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్. కోర్టు కేసులు చాలా ఇబ్బందులు పడ్డారు, తొలగించి మాకు ఉద్యోగాలు ఇస్తారని మీరు అనుకున్నారు అసలు? ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే మేము అనుకున్నాం సార్, ఎలాగైనా ఇది కేసు సాల్వ్ చేసి త్వరగా దీన్ని క్లియర్ చేసి మొత్తం సాల్వ్ చేసి ఎట్టకేలకు మాకు మంచిగా ముందుగానే తీసుకెళ్తారని మేము ఎప్పటి నుంచి అనుకున్నాం సార్. దానికి తగినట్టుగానే ఇప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కి 22nd నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సార్. దానికి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇప్పుడు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారండి, ఎంతో మందికి లేని అవకాశం ఇచ్చినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఇది మా యొక్క ఆనందమే కాదు, మా పేరెంట్స్ ఎంతో కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం సార్ సీఎం సార్. చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లకి వచ్చిందంటే ఆనందంగా ఉంది. చాలా మంది రాదేమో ఎందుకు చదివించుకుంటున్నావు అన్నారు. బాగా మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయనకి బాగా రుణ పని ఉంటామండి మేము. చాలా ఆనందంగా ఉందండి మా పాపకు వచ్చినందుకు. చాలా మందికి వచ్చినందుకు కూడా బాగానే ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుని చాలా బాధ్యతగా తీసుకుని సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్, కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. పిల్లలకి జాబులు ఇచ్చినందుకు, వాళ్ళకి భవిష్యత్తుకి బంగారంగా బాటలు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఎలా అనిపిస్తుంది అన్న కానిస్టేబుల్? చాలా హ్యాపీగా ఉందన్న. మళ్ళీ అంటే ఇప్పటి వరకు చాలా 3 years నుంచి వెయిట్ చేసాము. ఫైనాన్షియల్ గాను చాలా మెంటల్ గాను చాలా సఫర్ అయ్యాము. 2022 నవంబర్ లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఫిల్ కాకపోవడం వల్ల ఫ్యామిలీను నేను కూడా చాలా ఎంతో ఇబ్బంది పడ్డాను. అంటే కోర్టులో ఇబ్బందులు ఉన్నా కానీ గవర్నమెంట్ అవన్నీ తొలగించి మీకు ఉద్యోగాలు తొందరగా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత తొందరగా ఈ గవర్నమెంట్ వచ్చి క్లియర్ చేసి మాకు ఈ రోజు నియమ పత్రాలు అందజేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేతులు మా ప్రభుత్వం ద్వారా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానిస్టేబుల్ గా ఎన్నికైన సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే కోర్టు కేసులు క్లియర్ గా చేసి మన ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఏమా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగా అనిపిస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇస్తారని మీరు అనుకున్నారు అసలు? అనుకున్నాం సార్, మంచిదే అనిపిస్తా ఉంది సార్. సార్ ఇప్పుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నదన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఈరోజు సీఎం గారు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు. మేము 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అన్న, ఇప్పుడు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు. మాతో పాటు మా పేరెంట్స్ కి, ఇంకా అలాగా మా ఫ్రెండ్స్ కి అందరికి హ్యాపీగా ఉంది. కోర్టుల్లో కేసులు గానీ ఎన్ని అడ్డంకులు గవర్నమెంట్ తొలగించింది, తొలగించి మీకు ఉద్యోగాలు ఇచ్చేటట్లు చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? చాలా హ్యాపీగా ఉన్నదన్న, బాగున్నది. చాలా థ్యాంక్స్ చెప్తాం, ఎందుకంటే మాకు అన్ని క్లియర్ చేసి ఇచ్చారు కదా ఈ గవర్నమెంట్. మాకు ఇది రావడం వల్ల ఈ రోజు మేము జాబ్ లోకి రాగలిగాం. చాలా థ్యాంక్స్ చెప్తాం. ఆ కోర్టు కేసులు క్లియర్ చేసి మాకు ఉద్యోగాలు ఇప్పించినందుకు మేము చాలా కృతజ్ఞత చెప్తాం. నేను ఉండేది శ్రీశైలం, అక్కడ వంట మాస్టర్ గా పనిచేస్తాను. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటే దాని గురించి చదివింది MBA అయినా కానీ దాని గురించి ట్రై చేసి ఎలాగైతే సాధించుకున్నాడు. ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఈ సీఎం గారి చేతుల మీదుగా ఇలా జరుగుతుందంటే నాకు మరీ సంతోషంగా ఉంది. గతంలో దీని మీద కోర్టులో కేసులు వేసి దాన్ని ఇబ్బంది పెట్టారు, అవన్నీ ఈ గవర్నమెంట్ తొలగించి మళ్ళీ మీ అబ్బాయికి ఉద్యోగం కల్పించే వరకు కృషి చేసినందుకు ఏం చెప్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్? కూటమి ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటామని చెప్తాను. ఎందుకంటే ఇంత ముందు పెండింగ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దీన్ని అమలు తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేసి ఇంతవరకు ఎంపీ తీసుకున్నాను. చాలా సంతోషం. మహిళా కానిస్టేబుల్ గాను సెలెక్ట్ అవడానికి సీఎం చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి కానిస్టేబుల్ గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కొత్త ప్రభుత్వం మా కోసం ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. కోర్టులో ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందులు తట్టుకుని అన్ని తొలగించి మా కోసం ఈ విధంగా కష్టపడి చేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ రోజు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే సీఎం గారి చేతుల మీదుగా తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అది కూడా చాలా సంతోషంగానే ఉందండి. ఉద్యోగం ఎక్కుతాము అని మీరు అసలు అనుకున్నారు? అసలు అలా అని అనుకోలేదు. అంటే ఇన్ని కోర్టు కేసులు చాలా పడ్డాయి, అవన్నీ సాల్వ్ చేసి ఇలాగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తాం అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు? మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తామండి. అంటే మాకు జాబ్ ఇచ్చారు కాబట్టి ఈ అన్ని కేసులు అన్ని తీసి సాల్వ్ చేసి మాకు జాబ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి థ్యాంక్స్ చెప్తామండి. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ముందడుగు తీసుకొని మాకు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మాకు నియామక పత్రాలు అందించడం మాకు మా కుటుంబ సభ్యులకి చాలా ఇదిగా ఉంది. మేము ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఇంప్రూవ్ అవడానికి కూడా ఇది చాలా సపోర్టింగ్ గా ఉంటుందని ఆశిస్తాం. అంటే సీఎం గారు చేతుల మీద తీసుకోవడం అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు ఎలా ఉంది? అది అచీవ్మెంట్ సార్. మేము కష్టపడి చదివిన దానికి ఇప్పుడు ప్రతిఫలం అనేది మేము ఆశిస్తున్నాం. అది ఇప్పుడు నెరవేరుతుంది. ఈ గవర్నమెంట్ ఇలాగా మీకు ఉద్యోగాలు ఏర్పాట్లు చేస్తారని మీరు అనుకున్నారు? అసలు అనుకున్నాం కాబట్టి గెలిపించున్నాం కానీ సార్. ప్రాసెస్ జరుగుతుందని ఆశపడి మేము కొత్త ప్రభుత్వాన్ని నియమించుకోవాలని కృషి చేసాం. వల్ల సార్ ఇప్పుడు కొద్ది త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేశారు. గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అవడం వల్ల ఈ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేశారు. ఏం చెప్తా అనుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి? థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతగా ఉంటాం. దేనికని సార్? జాబులు రావడానికి, మా ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి, వీటికన్నిటికీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి కృతజ్ఞతగా. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చింతలపూడి. మా నాన్నగారి పేరు మొహమ్మద్ ఉమ్మర్, నా పేరు మొహమ్మద్ సపూరా. చాలా ఆనందంగా ఉంది సార్. ఈ గవర్నమెంట్ వచ్చాక
వచ్చాక ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అంటే 2022లో తీశారు. అప్పటి నుంచి అలానే హాస్టల్స్ లో ఉంటూ ఫీజులు కట్టుకుంటూ ఇంకనే వస్తుంది అని ఇంకా నమ్మకం పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇలా తొలగించి మీకు ఉద్యోగాలు అదే అర్థం కావట్లేదు సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీర్చలేనివి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎలా తీర్చారు ఏంటి అనేది మా వాళ్ళు కూడా. మా నాన్నగారు పెరాలసిస్ పేషెంట్ సార్. ఈ రోజు మా అమ్మ నాన్నగారు లేకుండా రావడము నాకు కొంచెం బాధగానే ఉంది. కానీ మా నాన్నగారు ఏం చెప్తారంటే, ఆయన కొంచెం పెరాలసిస్ కాదు, చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పటికి నా కొడుకైనా చంద్రబాబు రావడం వల్ల నీకు జాబ్ వచ్చింది అని నమ్ముతున్నా. చూసావా అంటే ఆయన మాట సరిగ్గా లేకపోయినా చంద్రబాబు ఫోటో చూపించి ఫంక్షన్ మీద ఫోటో ఉంటది కదా, నా చంద్రబాబు నాయుడు రావడం వల్ల నీకు జాబ్ వచ్చింది అని అంటా ఉంటారు అనమాట. ఆయన చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఆయన తీసుకురాకుండా నాకు కొంచెం బాధగా ఉంది. ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాసెస్ అదంతా. చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రాసెస్ హోంమంత్రి గారికి ఇంకా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే మా చుట్టుపక్కల ఏమని చెప్తారంటే, పోలీసు అమ్మాయిలకి ఎందుకు అది ఇది అనుకుంటారు. డిఎస్సి వాళ్ళకి ఏ విధంగా అయితే ఇంత పెద్దగా ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, అదే విధంగా ఇప్పుడు మాకు ఎలా చేస్తున్నారు వల్ల ఓహో వీళ్ళకి కూడా ఇంతే వాల్యూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అంతే వాల్యూ మాకు తెచ్చారనమాట. ఇప్పుడు మేము ప్రౌడ్ గా మేము వెళ్తున్నాం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం. డిఎస్సి వాళ్ళతో ఈక్వల్ గా వెళ్తున్నాం. మేము కూడా మేము తక్కువ కాదు. ఈవెన్ పోలీసులు మేము గవర్నమెంట్ జాబ్ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. మహిళలకు ఉద్యోగాలు కల్పించాలి, ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఆయన ఫస్ట్ నుంచి ప్రయత్నం చేశారు. అలాంటిది ఈ రోజు మహిళలకు ఉద్యోగాలు రావటం మీకు ఎలా అనిపించింది అమ్మా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆ కేసులన్నీ క్లియర్ చేసేసారు, వెంటనే ఈవెంట్స్ పెట్టారు, తర్వాత వెంటనే ఎగ్జామ్ పెట్టారు. ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్ గానే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా ముందు కూడా ఇంకా బాగుంటదని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు రేపు 22 నుంచి ట్రైనింగ్ వెళ్తున్నారు. అవును సార్. మాకు మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉమెన్స్ అందరికి విజయనగరంలో వచ్చింది. ఏమనిపిస్తుంది ట్రైనింగ్ కి? చాలా హ్యాపీగా ఉంది సార్. కొంచెం భయంగా ఉంది, ఫస్ట్ టైం కదా అంత లాంగ్ అయినా సరే మాకు అలవాటు అవుతుంది. అయినా 3 సంవత్సరాలు హాస్టల్లో ఉండి అలా వచ్చాం కదా సార్. ప్రతిసారి హాస్టల్కి వెళ్ళడం కంటే జాబ్ వచ్చిందని ప్రౌడ్ తో ట్రైనింగ్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటది మన పేరెంట్స్ కి, మా కూతురికి అని. చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సార్ మా తరపున, మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొత్తం అందరి తరపున, ఇంకా మా నిరుద్యోగుల తరపున థ్యాంక్స్ అండి. అవును, 2022 వచ్చిన నోటిఫికేషన్ లో అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఏజ్ అయిపోతుందన్న భయంతో చాలా మంది భయపడిపోయారు. నోటిఫికేషన్ కూడా రద్దు అవుతుందని చాలా మంది భయపడిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లి నోటిఫికేషన్ ని పూర్తి చేసి నియామపత్రాలను అందించడం చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ కూటమి ప్రభుత్వం రాకపోయింటే ఏజ్డ్ పర్సన్స్ ఏజ్ అయిపోయేది, లాస్ట్ బార్డర్ లో ఉన్న వాళ్ళంతా ఏజ్ అయిపోయేది. మేము రన్నింగ్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్యాండిడేట్స్ ని మీకు ఏజ్ అయిపోయింది, ఇంతటితో మీరు లాస్ట్, మీకు రన్నింగ్ ఎలిజిబుల్ లేదని కూడా చాలా మందిని వెనక్కి పంపించేసినారు. సో అలాంటి వాళ్ళు చాలా బాధ అనిపించింది. గత ప్రభుత్వంలో చాలా లాస్ అయిపోయాము. సో కూటమి ప్రభుత్వం వచ్చి మాకు చాలా మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు సార్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మా తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ముందుగా అయితే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే 2 సంవత్సరాలు డిలే అయిపోయింది. రూమ్ రెంట్లు కట్టుకొని చాలా ఇబ్బంది పడిపోయాం. కానీ ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో ఈవెంట్స్ పెట్టారు. ఈవెంట్స్ సంబంధించిన మొత్తం ఏర్పాట్లు చేసి ఈవెంట్స్ కూడా అయిపోయి మరొక 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసేసి ట్రైనింగ్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ లో ఇది క్యాన్సిల్ చేసేస్తారేమో అనుకున్నాను, కానీ వీళ్ళు లేదు క్యాన్సిల్ చేయకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎంత వీలైతే అంత ముందుకు తీసుకెళ్లి ఎంత స్పీడ్ గా అంత స్పీడ్ గా దీన్ని కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాం, కానీ వీలైనంత త్వరగానే కంప్లీట్ చేశారు. సుప్రీం కోర్టుల కేసు ఎదురైనప్పటికీ కూడా మాకు హైకోర్టు ద్వారానే సునాయాసంగా దీన్ని చేయించారు. ఆయన రావడం వల్ల చాలా వేగంగా జరిగింది.